ఈరోజు గుర్తుపెట్టుకోండి, డు నాట్ ఫియర్ అబౌట్ నాట్ హ్యావింగ్ స్కిల్స్. అరే నాలో ఒక పనితనం లేదే అనేటువంటి బాధ నీకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు బెసలేలు అలాగే అహోలియాబు వీరిద్దరితో దేవుడు విచిత్రమైనటువంటి పనులు చేయిస్తున్నాడు. అయితే ఏ విధంగా చేయిస్తున్నాడో తెలుసా? అబ్బాయి మీరు మాత్రమే చేయగలరా, నాకెవడు దిక్కులేడు అందుకే చేయండి అన్నట్టుగా నాకైతే కనపల్లా. దేవుడు వారిద్దరిని ఎంపిక చేసుకున్నాడు. అయితే వారిద్దరు చేసేటువంటి పనులు ఎలా చేయిస్తున్నాడో తెలుసా? దేవుని యొక్క ఆత్మతో నింపి, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని యొక్క ఆత్మతో నింపి ఆ పనులు చేయిస్తున్నాడు. ఒకవేళ నేను అనుకున్నాను వారిని కనుక దేవుని యొక్క ఆత్మతో నింపకపోతే చేయలేరు. అక్కడ దేవుడు కనుక ఆయన ఆత్మను కుమ్మరించకపోతే వారు ఆ పని చేయలేరు. రత్నాలు ఇవ్వచ్చు, వజ్రాలు ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, వైఢూర్యాలు ఇవ్వచ్చు, బట్ దే కాంట్ డూ దట్. వారు అది చేయలేరు. అయితే ఇక్కడ దేవుడు ఆ పనిని ఎలా చేయిస్తున్నాడు? ఆయన ఆత్మతో నింపి. ఈరోజు గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుడు నీతో చెప్పింది నేను చేయలేను అనేటువంటి ఆలోచన నీకు రావచ్చు. కొన్ని విషయాలు దేవుడు నీతో చెప్తాడు, కొన్ని పనులు దేవుడు నిన్ను వదిలేయమంటాడు, లేదా కొన్ని పనులు దేవుడు నిన్ను చేయమని చెప్తాడు. అయితే దేవుడు చెప్పిన ఈ పని చేయడానికి నేను అర్హుణ్ణి కాదే, నాకంత స్తోమత లేదే, నేను ఆ పని వచ్చినోడిని కాదే, నేను ఆ పనిలో ప్రవీణుణ్ణి కాదే, నేను ఎలా చేయగలను అనేటువంటి ఆలోచన ఈరోజు ఒకవేళ నీకు వస్తుందేమో. గుర్తుపెట్టుకో, స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ లెర్న్ హౌ టు డూ ఇట్. దేవుని యొక్క ఆత్మ దేవుని చెప్పిన పనిని ఎలా చేయాలో నీకు నేర్పిస్తాడు. ఆమేన్. ఇక్కడ బెసలేలు అలాగే బెసలేలు అలాగే అహోలియాబు వీరిద్దరికీ ఆ పని ఎలా చేయాలో తెలుసు అనేది కాదు. అక్కడ దేవుని యొక్క ఆత్మ వారితో చేయిస్తుంది. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ వారితో చేయిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకొని ప్రియమైనటువంటి వారలరా, ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు చెప్తాడు, ఎన్నో విషయాలు చెప్తాడు. ఒకరిని క్షమించమని కావచ్చు, లేదా ఒక విషయాన్ని వదిలేయమని కావచ్చు, లేదా నేను చెప్పిన పనిని చేయమని కావచ్చు. అయితే దానికి నాకు అర్హత లేదే, ఈ పని చేయడానికి నాకు చేత కాదే అని ఈరోజు ఒకవేళ నువ్వు అనొచ్చు. అయితే గుర్తుపెట్టుకో, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ లెర్న్ హౌ టు డూ ఇట్. దేవుని యొక్క ఆత్మ ఆయన చెప్పిన పని ఎలా చేయాలో ఆయన నీకు నేర్పిస్తాడు. ఆమేన్. గుర్తుపెట్టుకుని నేను బైబిల్లో చూసినంత వరకు అందరూ కంప్లైంట్లు చేసిన వాళ్ళే తెలుసా. దేవుడు ఒక పనిని వారికి చేయమని చెప్పినప్పుడు, అందరూ కాదులేండి, దేవుడు ఒక పనిని వారిని చేయమని చెప్పినప్పుడు చాలా వరకు చాలామంది నా చేత కాదు అని అనుకొని ఉండిండొచ్చు. అయితే నేను బైబిల్లో చూస్తే దేవుడు ఎటువంటి వారితో ఎటువంటి పనులు చేపించాడో తెలుసా. ఈరోజు నువ్వు అంటున్నావు, దేవుడేందయ్యా నాకు ఇంత కష్టమైనటువంటి పని పెట్టాడు, దేవుడేంటయ్యా నా జీవితాన్ని ఇంత కష్టంగా రాశాడు, దేవుడేంటయ్యా నా జీవితాన్ని ఇంత కష్టమైన మార్గంలో నడిపిస్తున్నాడు, నేనేమన్నా చేయగలను అనుకుంటున్నాడా, ఏమనుకుంటున్నాడు దేవుడు అయినా కానీ నన్ను ఇలాంటి పొజిషన్లో పెట్టాడు, నా చేత కాదయ్యా, నేను అంత బలవంతుని కాదయ్యా అని ఈరోజు ఒకవేళ నువ్వు అంటున్నావేమో. బైబిల్ గ్రంథంలో మోషే గారిని దేవుడు ఇజ్రాయేలులను నడిపించమని తీర్మానం చేసినప్పుడు మోషే ఏమంటాడు తెలుసా? అయ్యా యెహోవా, నేను నోటి మాందం ఉన్నాయ్యా, 6 లక్షల మందిని నడిపియాలంటే అదేమన్నా మాటలా, నాకు మాట్లాడడం సరిగ్గా చేత కాదయ్యా అని అన్నాడు మోషే. అయితే దేవుడు అదే మోషేతోనే ఇజ్రాయేలు ప్రజలను ఆల్మోస్ట్ ఐగుప్తు దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. నేను ఒక మాటలో మోషేని మాట్లాడితే ఏమని మాట్లాడుతానో తెలుసా? దేవుడు మోషేని ఇజ్రాయేలీయుల మీదకి రాజులాగా అక్కడ చేయలేదు, కానీ నా దృష్టిలో నేనేమంటానో తెలుసా? మోషే ఈజ్ ఎ మూవింగ్ కింగ్ ఫర్ ఇజ్రాయలైట్స్. ఒక రకంగా చెప్పాలంటే ఏమంటారు, మూవింగ్ కింగ్ అని మాట్లాడతాను నేను మోషేని. అంటే రాజు అంటే ఏంది, ఒక కోట కట్టుకుని అందులో ఉంటాడుగా, కాకపోతే మోషే మాత్రము ప్రయాణంలో ఉండేటువంటి రాజు అని చెప్తాను నేను. ఎందుకని అక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మోషేనే, ఎవరికి ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేయాలన్నా మోషేనే. మోషే అన్నాడు దేవునితో, నాకు నోటి మాంద్యం ఉంది అని అన్నాడు. అదే మోషేతోనే దేవుడు 6 లక్షల మంది ఇజ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించేలా చేశాడు. ఆమేన్. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడండి. ఏంటి, ఒక గొర్రెల కాపరికి ఒక రాజుకి పొంతనుందా?
ఒక గొర్రెల కాపరి ఒక రాజుకి ఏమన్నా పొంతనుందా? దావీదు గొర్రెలు కాచుకునేవాడు, తీసుకెళ్ళి రాజుని చేశాడు. ఆమెన్. దేవుడు తలుచుకుంటే యు డోంట్ నీడ్ స్కిల్. నీకేదో పని వచ్చుండక్కర్లా, నువ్వు చేసే పనిలో నువ్వు ప్రావీణురాలివి అయ్యుండక్కర్లా. దేవుని యొక్క ఆత్మకు, దేవునికి లోబడేవాడవు, లోబడేదానవైతే చాలు, ఆయన పని ఆయనే నీ ద్వారా చేయిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుడు తెలుసా, 12 మంది శిష్యులు జాలారులు. అయితే వాళ్ళతో దేవుడు ఏం చేశాడు తెలుసా? మనుషులను పట్టే జాలారులుగా చేశాడు. వారి మధ్యలో పేతురు ఉంటాడుగా. బైబిల్ గ్రంథంలో ఆయనకి మంచి స్థానం ఉంటుంది. దేవునితో చాలా దగ్గర సహవాసం గల్లోడు పేతురు. ఆయనకి తెలుసా, ఏమంటారు, ప్రాపర్గా ఎడ్యుకేట్ అయినోడు కాదు, ప్రాపర్గా చదువుకున్నోడు కాదు, ఆయనకి రాయడం కూడా రాదు. కానీ బైబిల్ గ్రంథంలో ఆయనే ప్రవీణుడిగా ఉంటాడు యేసు ప్రభు దగ్గర. అవునా కదా? గుర్తుపెట్టుకొని ప్రేమైనటువంటి వారలారా, నీలో దేవుని ఆత్మ ఉంటే నీవు పని కలిగిన వాడివి, పనితనం వచ్చినోడివి అయ్యుండక్కర్లా, దేవునికి లోబడేవాడివి అయితే సరిపోద్ది. దేవునికి స్తోత్రంగా లోనుగాక. అలానే ఒకటండి, ఏం పని చేత కాకపోయినా పర్లేదు అంటే, కొంతమంది ఎలా ఉంటారంటే సోమరపోతుల్లాగా ఉంటారు. పని చేత అయినా చెయ్యరు. అర్థమైందా? పని చేత అయినా చేయరు. కొంతమందికి పని చేయాలి అనేటువంటి ఆశ ఉన్నోళ్ళ గురించి మాట్లాడట్లా. కొంతమందికి ఎంత బలం ఉన్నా, ఎంత కండ బలం ఉన్నా సరే బద్ధకం ఉంటుంది చూడండి. ఏం చేస్తాంలే అని నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా ఉంటారే, వారిని మాత్రం కొంచెం కష్టమే. కానీ ఒకటి, ఈరోజు దేవుని కోసం కష్టపడాలి అనేటువంటి ఆలోచన, ఆశ నీకుంటే ఆయన పని కొరకు ఆయన నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.